ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లోనే సొంత బలంతో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అందులో పెద్ద రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణ మాత్రమే. అయితే ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ అనేది గణనీయంగా పడిపోతుంటే అధికార బీజేపీ వ్యూహాలకు తగినట్టుగా కాంగ్రెస్ అధిష్టానం తగిన ప్రతివ్యూహాలు రచించడం లేదనే చర్చలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇండియా కూటమిగా బీజేపీయేతర ప్రధాన పక్షాలన్నీ కూడా జతకట్టినా తమ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న రీతిలో వ్యవహరించడంతో ఇండియా కూటమి అనేది ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిందనే వాదనలు కూడా గతంలో చాలా వినిపించాయి. ఇటువంటి సమయంలో ఉన్న రాష్ట్రాలను సైతం తన చర్యలతోనే ఇబ్బందుల్లోకి నెడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక విమర్శ కూడా తెరపైకి వచ్చింది. అది అంతిమంగా దీర్ఘకాలంగా బీజేపీకి మేలు చేస్తుంది అన్న అభిప్రాయాలను కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడితే దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో కీలక భూమిక పోషించినటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపాల్సింది పోయి ఫిర్యాదులకు పెద్దపీట వేసిందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి దాదాపుగా అష్టదిగ్బంధం ఎదుర్కొంటున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. గత 6 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను మనం ఒక్కసారి గమనిస్తే ఢిల్లీ పార్టీ పెద్దల వద్ద ఆయన పరపతి ఇప్పటికే పెరగాల్సింది పోయి పూర్తిగా దిగజారిపోతూ వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. అధికారాలకు కత్తెర వేసి ముఖ్యమంత్రి సీటుకు పరిమితం చేశారని చెప్పి ఆయన సన్నిహిత వర్గాలు కూడా వాపోతున్నాయి. ఇక ముఖ్యమంత్రులు తాము చెప్పినట్లు వినాలనే విధంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తుంది అని అయితే మనకు తెలిసిన విషయమే. సీఎంగా అధికారాలు ఇవ్వకుండా అదే సమయంలో పార్టీ వదిలిపోకుండా హైకమాండ్ వ్యవహరిస్తుందని చెప్పి రేవంత్ వర్గీయులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్లో ముఖ్యమంత్రులను తరచూ మార్చే సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే పార్టీ అధిష్టానం ముందు తల వంచుకొని ఉంటేనే కుర్చీ పదిలంగా ఉంటుందని, లేని పక్షంలో అవసరమైతే ఏడాదికి ఒక ముఖ్యమంత్రిని కూడా మార్చిన సందర్భాలు మనం గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు చాలా వరకు చూసాం. అయితే ముఖ్యమంత్రిని కట్టడి చేయగలిగామనే సంబరమో ఏమో కానీ దాని ఫలితంగా రాష్ట్రంలో పార్టీ పతనమయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా గుర్తించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి మూస విధానాల నుంచి బయటపడి జనం బాటలో నడవాలనే సోయి కూడా పూర్తిగా కొరవడుతుంది. గత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వైఖరిలో ఇసుమంతైన మార్పు కనిపించడం లేనందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనే మనకొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలు చేసేందుకు ఢిల్లీలోని కొందరు ముఖ్య నాయకులు అడ్డుపుల్ల వేశారని చెప్పి ఇప్పటికీ కూడా గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ముందుకు కదలలేని స్థితికి కల్పించారని అదే గాంధీ భవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కానీ ఆయన మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చేశారు. పార్టీ ముఖ్య నాయకుల్లో కొందరి వైఖరి వల్లే ఈ పూర్తిగా ఇదంతా కూడా తీవ్ర జాప్యం జరిగింది అనే ఒక అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా వికారాబాద్ జిల్లా అటువంటి లఘుచర్ల భూసేకరణ గొడవల్లో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన పాత్ర ఉన్నట్లు నిరూపితమైనప్పటికీ కూడా ఆ స్థాయిలో తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా విఫలమైంది. లఘుచర్ల భూసేకరణలో రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినా కూడా ఆ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తిప్పికొట్టలేకపోయారని ఆ సమయంలోనే కార్యకర్తలు కూడా చర్చించుకున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ కానీ ఫార్ములా ఈ కార్ రేసు విచారణ విషయాల్లో కూడా కేటీఆర్ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నా కూడా కీలక మంత్రులు ఎవరు కూడా నోరు మెదపకపోవడంపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక అధిష్టానం వద్ద రేవంత్కు పలుకుబడి తగ్గిపోయిందనే ఉద్దేశంతో మంత్రులు కీలక నేతలు సీఎంపై ఘాటు విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించినటువంటి 1,00,000 కోట్లు ప్రజాధనం నేలపాలైందని, అక్రమాలపై విచారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ వేయడం సరైన నిర్ణయం అనే విధంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డాక్యుమెంట్లు బయటపెట్టి మరి మద్దతు పలకడం కొంతవరకు ఇక్కడ కాంగ్రెస్లో ఒక ఊరటగా చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారని మనకు గతంలోనే వార్తలు కూడా వచ్చాయి.
భారీ చేరికలపై తొలుత అధిష్టానము అనుమతించినప్పటికీ కూడా అలాంటి లీకులు బయటికి వచ్చినా కూడా ఆ తర్వాత ఈ ఏదైతే ఎమ్మెల్యేల విషయం ఉందో అదంతా కూడా బ్రేకులు పడుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ ఖాళీ అయితే రేవంత్ రెడ్డి బలం పెరుగుతుందని, కాంగ్రెస్ మాట వినరని చెప్పి కొందరు ఇక్కడి నేతలే ఢిల్లీకి ఫిర్యాదులు చేయడమే ఈ బ్రేకులకు కారణమని చెప్పి కూడా పార్టీ వర్గాలు మాట్లాడుకున్నాయి. అనుకున్న ప్రకారం కనుక జరిగితే కనీసం 15 నుంచి 20-25 మంది అప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేవారని చెప్పి బీఆర్ఎస్ ఆ మేరకు ఇప్పటికే బలహీన పడేదని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. ఇక అధిష్టానం నిర్లక్ష్యం కారణంగానే ఇది సాధ్యం కాలేదు అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటో ఇక్కడ స్పష్టంగా తెలియడం. కానీ మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన కాస్త గుమ్మనంగానే కనిపించారు. అదే రోజు జరిగిన సభలో తన బీజేపీ టీడీపీ నేపథ్యాలను గుర్తు చేసుకోవడం ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విధం. ఇది యథాలాపంగా చెప్పిన మాటలా లేక తన భావి కార్యాచరణకు సంకేతాల అనే సందేహాలు కూడా పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం సీఎంని కట్టడి చేయంలో సఫలీకృతమైతే ఇక్కడ పూర్తిగా పగ్గాలు ఇవ్వకుండా ఆయన్ని కట్టడి చేస్తూ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడానికి ముఖ్య కారణం అధిష్టానమే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.